ఐఎంసీకి వచ్చున్నారో, ఐఎంసీలో ఉన్నారో, కొత్తగా వచ్చారో ఎంతమంది వచ్చారు? ఇప్పుడు ఐఎంసీ బిజినెస్ గురించి ఎవరైతే సక్సెస్ఫుల్ గా నేను లీడ్ చేయాలనుకుంటున్నాను సార్, నా టీం నేను హ్యాండిల్ చేయాలనుకుంటున్నాను, నాకు దానికి ఏమైనా టిప్ ఇవ్వగలరా అని ఎవరైనా అడగగలిగితే, ఐఎంసీలో ఇది ఎవరైతే సక్సెస్ అవ్వాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఈ సెషన్ బాగా ఉపయోగపడుతుందని ఒక్కసారి ఎవరైతే సక్సెస్ అవ్వాలనుకున్న ఒకసారి చాట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, అయిపోయినాయి తీసేది. ఓకే, జస్ట్ అండి ఒక టాపిక్ గురించి నేను తీసుకుంటున్నాను, షేర్ అవుతుందండి. ఎస్ ఫ్రెండ్స్, Yes, sir, ఎవరైతే please. ఐఎంసీలోకి వచ్చి సక్సెస్ఫుల్ గా మీ యొక్క జర్నీని లీడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ సెషన్ బాగా ఉపయోగపడుతుందని ఒక్కసారి ఫోకస్డ్ గా వినండి. అలాగే ఇప్పుడు ఎవరైతే కొత్తగా వచ్చారో, ఐఎంసీలోకి కొత్తగా ఎవరైతే వచ్చారో వీళ్ళు ముఖ్యంగా వినవలసిన టాపిక్ అండి. ఎందుకంటే నేను వచ్చిన వాళ్ళకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ పీపీటీని నేను రెడీ చేశాను. ఇది మీకు తెలిసిన విషయం అయినా తెలియని విషయం అయినా సరే, తెలిసిన విషయం అనుకోండి, ఒకసారి రిమైండర్ చేసుకోండి. తెలిసిన విషయమే, తెలియని విషయం ఏది చెప్పనండి. ఎందుకంటే నేను మన లీడర్స్ అందరూ చెప్పిన మాటల్లోని నేర్చుకున్న విషయాల్ని నా టీంకి చెబితే మంచి ఇన్ఫర్మేషన్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను చెప్పడం జరుగుతుందండి. ఓకే, ఇప్పుడు చాలా మంది అయితే కనుక సక్సెస్ అవ్వాలంటే నేను రెడీ సార్, నేను రెడీ సార్ అని చాలా మంది చార్ట్ చేయడం జరిగిందండి. మీరు ఎవరైతే చార్ట్ చేశారో ఒక్కసారి చెప్తున్నానండి, సక్సెస్ అవ్వడానికి ఒక ఫనల్ ఉందండి, అంటే ఒక సిస్టమ్ ఉందండి. చెప్పాలంటే కనుక చాలా మంది లీడర్స్ అడుగుతుంటారు, సార్ సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి సార్, సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి ఫ్రెండ్స్ సక్సెస్ అవ్వాలంటే? సార్ మనకి చాలా ప్రశ్నలు అడుగుతుంటారు. మీరు టీం ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు కదా, ఎలా టీం లీడ్ చేయగలుగుతున్నారు, ఐడియల్ రావాలంటే ఏం చేయాలి, డెమోలు చెప్పాలంటే ఏం చేయాలి? ఒకటే ఫ్రెండ్స్, మనకంటే ఒక డ్రీమ్ ఉంటే చాలండి. అలాగే సక్సెస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఒక సింపుల్ ఫార్ములా ఫ్రెండ్స్, ఫైండ్, ఫిల్టర్, క్లోజ్. ఇది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో చాలా సింపుల్ ఫార్ములా ఫ్రెండ్స్. దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే మీరు అనుకున్న సక్సెస్ చాలా స్పీడ్ గా రీచ్ అవుతుంది. నాకు తెలుసుకున్న విషయాల్లో నేను ఒక టాపిక్ అనేది ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇప్పుడు ఫైండ్, ఫిల్టర్, క్లోజ్, అంతే కదండి. ఇది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో చెప్పాలంటే కనుక ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కి సొల్యూషన్ ఫ్రెండ్స్. ఓకే, దీంట్లో మొదటగా చూసుకుంటే ఫైండ్ అంటే ఏంటండి? కనుగొనడం. ఏం కనుగొనాలి? ఇప్పుడు ఐఎంసీలో నేను సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను, నాకు ఏదో అడ్డుపడుతుంది. నేను డెమో చేయాలనుకుంటున్నాను, ఏదో అడ్డుపడుతుంది. నేను ప్లాన్ చెప్పాలనుకుంటున్నాను, చెప్పలేకపోతున్నాను. నేను మీటింగ్ వెళ్ళాలనుకుంటున్నాను, ఏదో నాకు అడ్డు వస్తుంది. ఏంటి ఆ అడ్డు ఏంటి అనేది కనుక్కోండి ఫ్రెండ్స్. ఏంటని అది ఫైండ్ చేయండి. మీరు డెమో చేయడానికి, బిజినెస్ గ్రోత్ చేయడానికి, స్టోర్ మీటింగ్ వెళ్ళడానికి, జూమ్ మీటింగ్ రాకపోవడానికి కారణం ఏంటి? ఇది కనిపెట్టండి. ఇది మీకు తెలుసు ఫ్రెండ్స్, ఎవరు చూస్తున్న వాళ్ళకి మాత్రమే తెలుసు. ఈ ఫైండ్ చేస్తే మనకి ఇంకోటి ఏంటంటే కనుక ఇక్కడ ఈ ఫైండ్ చేయడంలోనే చాలా మంది మిస్ అయ్యి బ్యాక్ అయిపోతున్న వాళ్ళు ఉన్నారు. దాంట్లో మనలోని మైనస్లు అవ్వచ్చు. అలాగే మనం ఈ బిజినెస్ గురించి వెతికిలాటలో మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది చెప్తుంటారు, ఎంఎస్ఆర్ గారు చెప్తుంటారు, 30 మెంబర్స్ క్లోజ్ పీపుల్ మీరు సెలెక్ట్ చేయండి, ఆ సక్సెస్ లిస్ట్ లోనే మీ యొక్క సక్సెస్ ఉంది అని. ఇప్పుడు ఎంతమంది 30 మెంబర్స్ ని కరెక్ట్ గా సెలెక్ట్ చేయగలుగుతున్నారు? ఫస్ట్ స్టెప్, మనం ఎంటర్ అయిన తర్వాత ఐఎంసీలో గ్రోత్ అవ్వాలంటే, అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో గ్రోత్ అవ్వాలంటే మనకు టీం కావాలి, ప్రాస్పెక్ట్ కావాలి, లీడ్స్ కావాలి. ఈ లీడ్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయి? మన ఇండస్ట్రీలో చాలా మంది, మన సొసైటీలో మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, నైబర్స్, రిలేషన్స్ అని చెప్పుకుంటూ వెళ్తే చాలా మంది ఉన్నారు మన చుట్టూ. కానీ వాళ్ళకి మనం ఎవరు మనకు ఉపయోగపడతారు, ఎవరు ఆరోగ్యపరంగా బిజినెస్ లోకి వస్తారు, ఎవరు హెల్త్ మనకి ఇన్కమ్ పరంగా వస్తారు, ఎవరు టూర్ వైజ్ గా అంటే క్యాంపులు వేయడం అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళని మీరు ఫైండ్ చేయండి. కరెక్ట్ డ్రీమర్స్ ని సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఫైండ్ చేయడంలో మనకి లీడ్స్ లేదు, నాకు ఎవరు దొరకట్లేదు సార్ అని చెప్పే వాళ్ళు కూడా మనకు దొరుకుతుంటారు, కనపడుతుంటారు. కానీ నేను ఒకటే చెప్తాను, వాళ్ళందరూ చెప్పే మాటలు వాస్తవం కాదు. లీడ్స్ లేవు అన్న మాట అవాస్తవం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఫైండ్ అనేది ఎలా చేయాలంటే కనుక మనకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ లో, మనకు తెలిసిన క్లోజ్ పీపుల్ లో ఎవరికైతే డ్రీమ్స్ ఉన్నాయో, మనం చెప్తుంటాం ప్రతి మీటింగ్ లోనే చెప్తాం, డ్రీమర్స్ ని ఫైండ్ అవుట్ చేయండి, డ్రీమర్స్ ని ఫైండ్ అవుట్ చేయండి. ఎవరికైతే డ్రీమ్స్ ఉన్నాయో ఆ డ్రీమ్స్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసి తీసుకోండి. ఎప్పుడైతే ఆ డ్రీమర్స్ తోటి మీరు వర్క్ చేయగలరో మీ బిజినెస్ చాలా సింపుల్ గా, ఈజీగా గ్రో అయిపోతుంది. అలా కాకుండా డ్రీమ్స్ లేని వాళ్ళతోటి కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వెతుకుతూ ఉన్నాం అనుకోండి, ఏం జరుగుతుందని? ఆ కస్టమర్స్ తోటి మనం బిజినెస్ గురించి ఎక్కువగా చెప్పి ఎక్కువ టైం స్పెండ్ చేసి, దీనివల్ల అతనేమో బిజినెస్ లోకి రాడు, కానీ మన టైం అక్కడ వేస్ట్ అవుతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది? మన గ్రోత్ స్లో అవుతుంటదండి. ఇప్పుడు మన యొక్క మార్కెట్ చాలా పెద్దది ఫ్రెండ్స్.
మనకి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో నెట్వర్క్ మార్కెటింగ్ లో చూసుకుంటే మన యొక్క బిజినెస్ కి చాలా పెద్ద మార్కెట్ ఉందండి వరల్డ్ వైడ్ గా. మనకి ఇక్కడ డ్రీమర్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఆ డ్రీమర్స్ వేరే వేరే రకాలుగా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మన ఐఎంసీ ఆపర్చునిటీ మీకు ఉపయోగపడుతుందని వాళ్ళకి తెలియజేసి కూర్చోబెట్టగలిగితే చాలండి. ఓకేనండి. ఇప్పుడు మనం రాంగ్ పీపుల్ తో కాకుండా కరెక్ట్ పీపుల్ తో వర్క్ చేయగలిగితే మన బిజినెస్ సక్సెస్ అవుతుందండి. ఇప్పుడు ఫైండ్ చేయడంలో మన ఇండస్ట్రీలో ఒక ప్రాబ్లం అంటే చాలా మంది చెప్పే ప్రాబ్లం ఏంటంటే ప్రాస్పెక్ట్ దొరకట్లేదు, మాట వినట్లేదు, నా రిలేషన్స్ ఫోన్ తీయట్లేదు, ఇలాంటి మాటలన్నీ వస్తుంటాయి కదండి. అలాంటి వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తున్నానండి. మీరు ఒక్కసారి కళ్ళు మూసుకుని మీ చుట్టూ ఇలా తిరగండి ఫ్రెండ్స్. అంటే కళ్ళు మూసుకుని రిమైండ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ లోను, ఫ్యామిలీ మెంబర్స్ లోను, రిలేషన్స్ లోను, నైబర్స్ లోను మంచి మంచి లీడ్స్, పొటెన్షియల్ ఉన్న లీడ్స్ దొరికేస్తాయి ఫ్రెండ్స్. ఓకే. ఇది ఇప్పుడు ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయకుండా రావలేదు అంటే మాత్రం మనం ఏం చేయలేము అనుకోండి. ఇప్పుడు చెప్పాలంటే కనుక ఒక డాక్టర్ ఇప్పుడు చాలా మంది అంటుంటారు, సార్ డెమో చేయండి సార్ అంటే, సార్ నేను సూపర్ స్టార్ అయిన తర్వాత చేస్తాను సార్ అంటారు. సార్ డెమో చెప్పండి సార్, ప్లాన్ చెప్పండి సార్ అంటే, నేను చైర్మన్ అయిన తర్వాత చెప్తాను సార్ అంటారు. ఫ్రెండ్స్ ఒకటేనండి, మీటింగ్ రండి సార్ అంటే నేను టీ షర్ట్ వేసిన తర్వాత వస్తాను సార్ అని అంటుంటారు. అంటే మనకి కొన్ని కొన్ని కారణాలు అడ్డుపడుతున్నాయి ఫ్రెండ్స్. ఆ అడ్డు ఏంటంటే సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. అది దాన్ని ముందు తొలగించండి. తర్వాత మనకు కావాల్సింది లీడ్స్, జనాలు కావాలి, ప్రాస్పెక్ట్స్ కావాలి. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మన చుట్టూనే ఉన్నారు. ఆ చుట్టూ ఉన్న ఆ పొటెన్షియల్ లీడ్స్ లో ఎవరు మనకు ఉపయోగపడతారు అనేది కరెక్ట్ గా ఫైండ్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఫైండ్ చేయడంలోనే మీ యొక్క సక్సెస్, మీ యొక్క జర్నీ అనేది ఆధారపడింది. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. చాలా మంది చెప్పే సాకులకి ఒక ఎగ్జాంపుల్ గా ఒకటి చెప్తానండి. ఒక డాక్టర్ అంటే పేషెంట్లు వచ్చిన తర్వాత డాక్టర్ అవుదాం అనుకున్నాడు అంటే అవుతాడంటారా? డాక్టర్ అయి కూర్చుంటే పేషెంట్లు ఆటోమేటిక్ గా వస్తారు. అలాగే మన ఐఎంసీలో మనం చేద్దామని డిసిషన్ తీసుకుంటే ఆటోమేటిక్ గా మీరు ఎప్పుడైతే చెప్పడం మొదలెడతారో ప్రాస్పెక్ట్స్ ఆటోమేటిక్ వచ్చేస్తారండి. అంచేత ప్రాస్పెక్ట్స్ వచ్చిన తర్వాత కొంతమంది, నిన్న ఒక మాట విన్నాను, సార్ నాకు 10 మంది లీడ్స్ రెడీ చేసుకుని నేను ఐడి ఇస్తాను సార్. లేదండి, మీరు ఇస్తేనే ఐడి, వాళ్ళు 10 మంది వస్తారండి. మీరు ఇవ్వలేదు అనుకోండి, 10 మంది రాలేదు కాబట్టి మీరు కూడా ఉంటారండి బిజినెస్ లో. అందుకే నేను చెప్పేది, మనం చేసే యాక్షన్ కరెక్ట్ ప్రాసెస్ లో, కరెక్ట్ వేలో వెళ్ళగలిగినప్పుడు మాత్రమే మనం సక్సెస్ వస్తుందండి. దాంట్లో ఫస్ట్ స్టెప్ ఫైండ్. ఈ ఫైండ్ చూసుకుంటే చాలా మంది నాట్ ఫైండింగ్ ఎనఫ్ పీపుల్ గివ్ ఎక్స్క్యూజెస్ లైక్ కాంటాక్ట్స్ ఆర్ ఓవర్ అన్న మాట చాలా చాలా మంది చెప్తుంటారండి. సార్ నాకు ఎవరి మాట వింటలేదు సార్, ఎవరు చెప్పట్లేదు సార్. ఒకటేనండి, నేను ఈ ఐఎంసీ బిజినెస్ లోకి వచ్చేటప్పటికి నాకు ఫ్రెండ్ సర్కిల్ జీరో. నా బిజినెస్ ఏంటో, నా ఫ్యామిలీ ఏంటో, నా పిల్లలు ఏంటో, అంతే. ఈ మూడే. ఎక్కడా కూడా ఒక అరగంట కూడా నేను బయట ఫ్రెండ్ దగ్గర కానీ షాప్ దగ్గర కానీ స్పెండ్ చేసిన రోజులు లేవు. కానీ ఎప్పుడైతే ఇది నా మైండ్ లో, ఇది నెక్స్ట్ సెషన్ లో మీకు చెప్తాను, ఆ మైండ్ లో పడిందో అప్పుడు నేను వెతకడం మొదలెట్టాను ఫ్రెండ్స్. ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరి ద్వారా ఈ బిజినెస్ వెళ్తుంది అని ఫైండ్ అవుట్ చేశాను. అప్పుడే నాకు డైమండ్స్ అనేది దొరకడం జరిగిందండి. ఓకే. ఇప్పుడు చూసుకుంటే డైమండ్స్ గురించి నాకు గుర్తొచ్చింది ఒక స్టోరీ, తర్వాత మాట్లాడదామండి. అయితే తర్వాత ఫిల్టర్ ఫ్రెండ్స్. ఫిల్టర్. ఇప్పుడు మన దాంట్లో చాలా మంది మీటింగ్ పెట్టగానే చాలా మంది లీడ్స్ వస్తుంటది. అలాగే మనం డెమోలు చేయగానే చాలా మంది ప్రొడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండొచ్చు మన దాంట్లోకి వస్తుంటారు. వచ్చిన వాళ్ళలో మీరు ఫిల్టర్ చేయాలి ఫ్రెండ్స్. ఏ రకంగా ఫిల్టర్? ఆరోగ్యపరంగా వచ్చిన వాళ్ళు ఎవరు, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చిన వాళ్ళు ఎవరు, రెండు రకాలు. కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో లిస్ట్ అవుట్ చేయమని చెప్తున్నారు మన సార్. అలాగే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరున్నారు. మీరు ఈ లిస్ట్ ఎప్పుడైతే మీరు డివైడ్ చేయగలరో మీ సక్సెస్ చాలా స్పీడ్ అప్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ తర్వాత స్టెప్ లో మనకు చాలా మంది మన మీటింగ్ ఇన్వైట్ చేసేస్తారు, డెమో చేసేస్తారు, ఐడి ఇచ్చేస్తారు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆ పర్సన్ మనం డ్రీమర్స్ గా ఉన్నదా లేదా, ఆ పర్సన్ బిజినెస్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉందా లేదా, అతనికంటూ కళలు ఉన్నాయా లేదా అని మనం ఐడెంటిఫై చేస్తే ఆ డ్రీమర్స్ తోటి వాళ్ళకి, అలాగే ఆ కళలను నెరవేర్చడానికి ఒక మార్గం మనం ఇస్తున్నామని అవతల వ్యక్తులు నమ్మకం కలిగిస్తే చాలని బిజినెస్ గ్రోత్ అవుతుందండి. ఇక్కడ ఫిల్టర్ చేయడంలో ఉందని మీ సక్సెస్ అంతా. అంటే వడపోత గిన్నె, వడగట్టడం అంటే తెలుసు కదా మనకి. దాంట్లో చాలా ఉంటది, డస్ట్ ఉంటది, వాటర్ ఉంటది, అన్ని ఉంటాయి. మనం వడపోత గిన్నెలు వేసినప్పుడు ఏమవుతుంది, డస్ట్ పైన అయిపోతే వాటర్ మాత్రం వస్తుంటది. జ్యూస్, చెరుకు రసం, ఎందుకు డస్ట్ అనుకోవడం, చెరుకు రసం తీసామనుకోండి, ఆ దాంట్లో వడపోత వేస్తాడు, వడపోత వేస్తే ఏమవుతుంది, పిప్పు దాంట్లో ఉండిపోయి ఓన్లీ జ్యూస్ మాత్రం వస్తుంది. అలాగా మీరు వడపోత వెయ్యాలండి. మన టీంకి వచ్చిన 10 మందా, 20 మందా, 50 మందా, 1000 మందా, దీంట్లో మనకంటూ ఎవరైతే స్టార్టింగ్ లో ఉన్నారో, మీకు స్టార్టింగ్ పొజిషన్ లో ఉన్నారు కాబట్టి ఇది కరెక్ట్ గా మీరు ఇంప్లిమెంట్ చేస్తే మీ యొక్క సక్సెస్ చాలా స్పీడ్ గా వస్తుందండి. మనందరి డ్రీమ్ అక్టోబర్ మంత్ కి ₹1,00,000 అంటే చైర్మన్ కొట్టాలి, ₹1,00,000 ఇన్కమ్ లోకి వెళ్ళాలి. వెళ్ళాలంటే ఎవరితో వర్క్ చేయాలి? డ్రీమర్స్ తో వర్క్ చేయాలి. ఇప్పటికి మీ టీంలో డ్రీమర్స్ వచ్చారా లేదా చెక్ చేసుకోండి. రాలేదనుకోండి, డ్రీమర్స్ ని వెతకండి. మీరు వెతుకులాటలో ఫైండ్ చేయడంలో ఎక్కడో మిస్ అయ్యారు, ఎక్కడ మిస్ అయ్యారో కరెక్ట్ గా పట్టుకోండి. ఓకేనండి. అయితే నెక్స్ట్ ఫిల్టరింగ్ సేవ్స్. మనకి చాలా వరకు ఫిల్టరింగ్ అన్నది ఏం చేస్తుంది అంటే కనుక టైం సేవ్ చేస్తుంది ఫ్రెండ్స్. మన యొక్క ఎనర్జీని సేవ్ చేస్తుంది. అలాగే మనకి ఫిల్టరింగ్ చేయడం ద్వారా మన టైం సేవ్ అవడంతో పాటుగా ఎనర్జీ లెవెల్స్ తో పాటుగా మనం
చెయ్యనటువంటి వాళ్ళతోటి మనం ఎక్కువ వాళ్ళతో ర్యాపో మెయింటైన్ చేసి వాళ్ళ ప్రోడక్ట్ గురించి రండి, ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయండి, మీటింగ్ రండి, వాళ్ళు చెప్పి 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 మనం ఫ్రస్ట్రేట్ అయిపోయి మనం చాలా స్ట్రెస్ అవుతున్న వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. ఎందుకంటే ఇదంతా నేను చాలా చేశాను ఫ్రెండ్స్. దాంట్లో వచ్చిందే ఈ యొక్క ఫైండ్, ఫిల్టర్ అండ్ క్లోజ్ అనే సింపుల్ వే నాకు దొరికిందండి. చాలా చాలా బాగుంది. నేను ఒక స్లైడ్ చూశాను, దాన్ని స్టడీ చేస్తే ఇంప్లిమెంటేషన్ చేస్తే ఇది మీకు చెప్తున్నాను. ఇది మీకు యూజ్ అవుతుందంటే తీసుకోండి ఫ్రెండ్స్. యూజ్ అవ్వకుండా మా ప్లాన్ ఇంకా బాగా చెప్పారంటే వెల్ అండ్ గుడ్, సూపర్, మీరు తీసుకోండి, ఇబ్బంది లేదు. ఓకే. అయితే నేను ఒకటే చెప్తానండి, ఫైండ్ చేయడంలో మా అప్లైనర్ అయినటువంటి కాని ఒక మాట చెప్తుంటారు. ఒక రాళ్ళగొట్టు ఉంది సార్, దాంట్లో ఒక 5 డైమండ్స్ ఉన్నాయండి. ఆ రాళ్ళగొట్టునంతా మనం ఫిల్టర్ చేస్తామా లేదా? ఒక్కొక్క రాయ చూసి ఇది డైమండా రాడా తీసి పక్కన పెడతామా లేదా? అలాగే మన దాంట్లో వచ్చే లీడ్స్ అన్ని, మన దాంట్లో వచ్చే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు, అసోసియేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు. కొంతమందికి ఇన్కమ్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు వర్క్ చేయండి ఫ్రెండ్స్. మీ టైం సేవ్ అవుతుంది, మీరు గ్రోత్ అంటే సక్సెస్ కూడా చాలా స్పీడ్ గా దొరుకుతుంది ఫ్రెండ్స్. ఈ ఫిల్టరైజేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చెయ్యక టైం వేస్ట్ చేసుకుంటూ సంవత్సరాల తరబడి, ఇలా అంటున్నానని అనుకోద్దని ఎవరు కూడాను, లీడర్స్ సంవత్సరాల తరబడి అదే పిన్ లో ఉండిపోతున్నారు. నేను కూడా నాకు ఇది తెలిసిన తర్వాత, అబ్జర్వ్ చేసిన తర్వాత ఫిల్టర్ చేయడం మొదలెట్టాను ఫ్రెండ్స్. ఎందుకంటే మన కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో లిస్ట్ మెయింటైన్ చేసుకోండి, గ్రూప్ పెట్టుకోండి. మీరు ప్రొడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ప్రొడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, సరిపోద్ది. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తున్న వాళ్ళకి వేరే గ్రూప్ పెట్టుకోండి. అక్కడికి మీరు ఐడియల్ బిజినెస్ గురించి ప్రమోట్ చేయండి, జూమ్ మీటింగ్ ప్రమోట్ చేయండి, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ తో పాటు మోటివేషన్ ఇవ్వండి. వాళ్ళకి ఇచ్చే బిజినెస్, మీరు చేసే వర్క్ అవ్వచ్చు ఆ గ్రూప్ లో పెట్టండి. ఇప్పుడు ఎప్పుడైతే మీరు 2 గ్రూపులు మెయింటైన్ చేసి డివైడ్ చేస్తారో కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిజినెస్ గ్రోత్ అవుతుంది, మనకు కావాల్సిన పర్సనల్ వ్యూ వస్తుంది. అలాగే మన లెగ్ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేయడానికి కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాలి, బిజినెస్ ఆ ప్రమోట్ అవడానికి లీడర్స్ కావాలి. ఓకేనండి. ఇలా మీరు ఫోకస్ పెడితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. అలాగే ఇందాక ఆల్రెడీ మీకు చెప్పేస్తాను, పీపుల్ అంటే మనకి నాన్ సీరియస్ పీపుల్ తోటి మనం వర్క్ చేసుకుంటూ వెళ్తే మనం నెక్స్ట్ లెవెల్ కి అయితే వెళ్ళలేం ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ చెప్పాలంటే కనుక క్లోజ్ కన్నా ముందు ఒక్క స్టోరీ చెప్తానండి. ఫిల్టర్ చేయడంలో నేను ఒక మాట చెప్తాను. చాలా మంది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఏంటంటే కనుక ప్రాసెస్ చేయడంలో మిస్ అయిపోతున్నారండి. ఫైండ్, ఫిల్టర్, క్లోజ్ ఇది ఎప్పుడైతే మీరు కరెక్ట్ గా చేస్తారో కరెక్ట్ పర్సన్స్ మీకు దొరికేస్తుంటారండి. అలాగే ఒక రైతు ఉన్నాడండి, ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, ఇది వేరే రకం తీసుకోవద్దు. ఒక రైతు పంట చల్లాడు అనుకోండి, అంటే విత్తనాలు చల్లారు అనుకోండి, ఆ రైతు చల్లిన విత్తనాలు అన్ని భూమిలో పడి మొలకెత్తుతాయా ఫ్రెండ్స్? లేవు కదా. కొన్ని గాలి కొట్టి గాలికి పక్క దాంట్లోకి వెళ్ళిపోతాయి, బయటికి వెళ్ళిపోతాయి. కొన్ని ఏమో పక్షులు వచ్చి ఆ గింజలను తినేస్తుంటాయి. కొన్ని మాత్రమే, బలమైన గింజ మాత్రమే భూమిలో పడి అది మొలకెత్తి విత్తనమై అది మొలకెత్తి పంటగేస్తుంది, రైతుకి దిగుబడి ఇస్తుందండి. అలాగే మన ఐఎంసీ బిజినెస్ లో కూడా చాలా మంది వస్తుంటారు ఫ్రెండ్స్. వచ్చిన వాళ్ళలో కొంతమంది బయట రకరకాల బిజినెస్ లు ఉన్నాయి, పక్షులు లాంటి వాళ్ళు, గ్రద్దలు లాంటి వాళ్ళు. మన అసోసియేట్ ఎవరైతే డైరెక్ట్ రెడీ అవుతున్నారో వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈజీ మనీ, నువ్వు డబ్బు కట్టగలదు, నువ్వు ఎవరిని ఇంట్రొడ్యూస్ చేయగలదు, డబ్బు కట్టు, డబ్బు తీసుకొని కాన్సెప్ట్లు బయట చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, ఎక్స్వైజెడ్ కాన్సెప్ట్లు, ఈజీ మనీ ఫ్రెండ్స్. కానీ అలాంటి వెళ్ళిపోతున్న వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించద్దండి. వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోనివ్వండి, కమిట్మెంట్ లేదు, ఫిల్టర్ చేయడంలో ఒక పాయింట్. నెక్స్ట్ ఇంకోటి, మన టీంలో చాలా మంది పక్క అంటే దూరపు కొండలు నునిపన్నారు కదా, గాలికి ఆ పక్క దాంట్లో పడుతుంటాయి, ఆ దాంట్లో బాగా వచ్చేస్తున్నాయి అనుకుంటారు. కానీ కొంతమంది అంటుంటారు, మీ అప్లైనర్ గట్టిగా పట్టుకోండి ఫ్రెండ్స్. మీ అప్లైనర్ కి మంచి స్కోప్ ఉంది, మంచి విజన్ ఉంది, మంచి డ్రీమ్ ఉంది. ఆ డ్రీమ్ ఉన్న అప్లైనర్ ని పట్టుకోండి. పక్క వాళ్ళు అంటే క్రాస్ లైన్ కి మన ఎదురుగా చూసే వాళ్ళకి వెళ్ళడం అన్నది కామన్ అయిపోయింది. ఎందుకంటే మాటలు అప్లైనర్ చెప్పే మాటలు నచ్చవు. ఎందుకంటే ఇందాక చెప్పారు, యథార్థవాది లోక విరోధి. ఏదైతే నిజంగా చెప్తుంటారో చెప్పిన మాట ఏమవుతుంది, అవతలకి నచ్చదు. నచ్చక ఏం చేస్తారు, ఆ పక్క వ్యక్తి చాలా స్వీట్ గా ఉంటాయి, కానీ ఆ మాటల వల్ల ఏమైనా బెనిఫిట్ ఉందా అంటే లేదు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి. దాని గురించి కూడా ఆలోచించద్దండి. మీరంటూ ఒక నమ్మకం ఉండి భూమిలో పడిన సీడ్ లాగా మీతో పాటు జర్నీ చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి లైఫ్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. వాళ్ళు మీ లైఫ్ ని టర్న్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది ఫిల్టర్ చేయడంలో ఒక ప్రాసెస్, అది నేను ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను, మీకు చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. అలాగే నెక్స్ట్ అసలైన విషయం ఏంటంటే, సార్ కొత్తగా నేను లీడ్స్ జనరేట్ అవుతుంది, నేను చాలా వరకు వాట్సాప్ స్టేటస్ ఇవన్నీ పెడుతున్నాను, చాలా వరకు బిజినెస్ లో నాకు లీడ్స్ వస్తున్నాయి, హోమ్ మీటింగ్ చేస్తున్నాను, కెనోపీ వేస్తున్నాను అని చెప్తుంటారు. లీడ్స్ బాగానే సంపాదిస్తారు. దాంట్లో నేను ఫిల్టరైజేషన్ చేశాను సార్, చాలా వరకు ఎక్స్ట్రాడినరీగా నేను ఫిల్టర్ చేస్తాను. ఈ పర్సన్ బిజినెస్ కి, ఈ పర్సన్ అసోసియేట్ కి, కస్టమర్ కి అని నేను ఫిల్టర్ చేశాను అంటారు. కానీ మిస్ అయ్యేది ఎక్కడంటే క్లోజ్ చేయడంలో. మీరు ప్రాసెస్ అంతా బాగానే చేస్తున్నారు, క్లోజ్ చేయడంలో కొంత మిస్ అవుతున్నారండి. క్లోజ్ చేయడం స్టెప్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీ అని. థర్డ్ స్టెప్, ఇది సీరియస్ గా ఉన్న వాళ్ళతో బిజినెస్ ని క్లోజ్ చేయాలి, ఫైనలైజ్ చేసి చేయడమే. చాలా మంది ఇక్కడే స్టాప్ అయిపోతున్నారు ఫ్రెండ్స్. నేను డెమో చేస్తున్నాను సార్, చాలా దూరం వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఉన్నారు అనుకోండి, నా బిజినెస్ లో కూడా చాలా మంది, నా టీమ్ లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. ఒక ప్రోడక్ట్ అడిగారంటే బండేసి వెళ్ళిపోయి నేను తెచ్చేసాను సార్, నేను ఇచ్చేసాను సార్, తర్వాత కొన్నాళ్ళకి ఏమవుతుందండి,
వాళ్ళకి ప్రెషర్ వస్తుంది. సార్ నేను ఈ 10 రూపాయలు 20 రూపాయలు నేను చేయలేకపోతున్నాను సార్ అంట. కానీ ఒకటే చెప్తున్నానండి, మీరు ఏదైతే డెమో చేశారో, ప్లాన్ చెప్పారో, హోమ్ మీటింగ్ తీసుకొచ్చారో, స్టోర్ మీటింగ్ తీసుకొచ్చారో, జూమ్ మీటింగ్ తీసుకొచ్చారో, ఫాలో అప్ పెట్టి వాళ్ళ డౌట్ క్లారిఫై చేయండి. డౌట్ క్లారిఫై చేసి మీకు ఐడి కన్వర్ట్ చేయాలి. ఇది మీ సక్సెస్. అప్పుడే కదండి ఐడి కన్వర్ట్ అయితే కదా మీ సక్సెస్. అంతే తప్ప ఈ స్టెప్ అవ్వలేదు అనుకోండి, సక్సెస్ ఏముంది? మనం చేస్తున్నాం అంటే చేస్తున్నాం. ఇది ఎందుకు మిస్ అవుతున్నాము అంటే బికాస్ లేక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఫ్రెండ్స్. మనకి కాన్ఫిడెంట్ లేక మిస్ అవుతున్నాం. కాన్ఫిడెన్స్ అంటే ప్రొడక్ట్ మీద కాన్ఫిడెన్స్ ఉండాలి, మీ మీద మీ కాన్ఫిడెన్స్ ఉండాలి, మీ అప్లైనర్ మిమ్మల్ని మంచి దారిలో పెడుతున్నారు, మీ అప్లైనర్ మీద కాన్ఫిడెన్స్ ఉండాలి, కంపెనీ మీద ఈ కంపెనీ నాకు మంచిగా ఇస్తుంది, మంచి లైఫ్ ఉందని మీ కాన్ఫిడెన్స్ రావాలి ఫ్రెండ్స్. ఈ కాన్ఫిడెన్స్ మిస్ అవుతున్న వాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది ఈ ప్రొడక్ట్ గురించి అన్ని కాన్ఫిడెన్స్ ఉంది, వాళ్ళ మీద చెప్పగలను ధైర్యం ఉంది, కాన్ఫిడెంట్ ఉంది, చెప్పడంలో కమ్యూనికేట్ చేయడంలో మిస్ అవుతున్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల మిస్ అవడం వల్ల ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రెజెంటేషన్ స్కిల్స్. డెమో చేస్తారు, చాలా మంది చేసే పని ఏంటంటే మనం డెమో చూసిన తర్వాత చాలా ఎంగ్జైటీ వచ్చేస్తుంది. కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం చెప్తున్నానండి. మీరు ఎప్పుడైనా సరే నేను చేసింది ఏంటనే చెప్తాను, ఇది మీరు అందరూ మంచి నాలెడ్జ్ పర్సన్స్ ఫ్రెండ్స్. నేనైతే ఈ రోజు ఇలా మాట్లాడుతున్నాను కానీ ఇది వరకు అయితే ఇలా మాట్లాడే పరిస్థితి లేదు. ప్రెజెంటేషన్ స్కిల్స్ నాకు అస్సలు లేదు, కానీ ఇప్పుడు కూడా మీరు చెప్పొచ్చు, చార్ట్ చేయొచ్చు. ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉన్నాయా లేదా అనేది లాస్ట్ లో చార్ట్ చేయండి. మీ యొక్క ఫీడ్బ్యాక్ కూడా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ మూడు, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రెజెంటేషన్ స్కిల్స్, ఇది ఎక్కడైతే మిస్ అవుతుందో అలాంటి వాళ్ళు ఏమవుతుందంటే క్లోజింగ్ దాకా వెళ్ళట్లేదండి. క్లోజింగ్ దాకా వెళ్ళకపోతే ఫ్రూట్ ఎక్కడ వస్తుందండి? సార్ నేను చాలా మందిని చెప్తున్నాను సార్, 10 మంది జూమ్కి వచ్చారు సార్, నేను 100 మందితో నేను మీటింగ్ పెట్టాను సార్, 100 మంది తర్వాత మరి ఫీడ్బ్యాక్ ఏంటి? మీరు 100 మంది నుంచి ఎంతమంది ఐడి కన్వర్ట్ చేశారు, ఎంతమంది ప్రొడక్ట్ మూవ్ చేయగలిగారు? ఇది మీ యొక్క ఆలోచన విధానం ఉండాలి. అయితే ఇది చూడండి, క్లోజింగ్ అన్నది బలవంతంగా ఉండకూడదు ఫ్రెండ్స్. క్లోజింగ్ అనేది ఎప్పుడు కూడా బలవంతంగా ఉండకూడదు. అరే నువ్వు తీసుకో నేను వచ్చాను కదా అన్న మాట ఉండకూడదండి. వాళ్ళకి మనం ఇవ్వాలండి. ఏ రకం ఇవ్వాలి? మనం వాల్యూని యాడ్ చేయాలండి. మనం ప్రోడక్ట్ వాడితే వాళ్ళకి ఆరోగ్యం వస్తుంది, ఈ బిజినెస్ చేస్తే వాళ్ళ ప్రమోషన్ అంటే వాళ్ళ యొక్క ఇన్కమ్ లెవెల్స్ మారుతాయి అనే హోప్ వాళ్ళకి ఇవ్వగలిగితే చాలండి. ఆ డెసిషన్ తీసుకోవడానికి మనం సపోర్ట్ చేయాలి. అంతే తప్ప బలవంతంగా చేసాం అనుకోండి ఒక్కసారే జరుగుతుందండి బిజినెస్, బట్ నెక్స్ట్ రిపీట్, ఈ బిజినెస్ రిపీట్ అయ్యే బిజినెస్. ఓకేనండి. ఇక్కడ మనం వాల్యూ యాడ్ చేసి అవతల వాళ్ళకి మనం మంచి చేస్తున్నాం అన్న భావన వాళ్ళకి కలిగించగలిగితే చాలండి. ఎప్పుడు వస్తుంది అన్న భావన? ఫస్ట్ మీరు నమ్మినప్పుడు వస్తుంది. ఈ కంపెనీ ద్వారా నేను సక్సెస్ఫుల్ లీడర్ అవుతాను, ఈ కంపెనీ ద్వారా ఈ కంపెనీలో నేను మంచిగా గ్రోత్ అవుతాను, మంచి ఇన్కమ్ తీసుకుంటాను, నా ఫ్యామిలీకి మంచి సెక్యూరిటీ ఇవ్వగలను అని మీకు కాన్ఫిడెంట్ వచ్చినప్పుడు మీరు కాన్ఫిడెంట్ గా అవతల వ్యక్తి చెప్తారండి. ఓకేనండి. దీంతో పాటుగా చాలా మంది ఈ మూడు మిస్ అయ్యి ఏంటంటే ఈ మూడు మిస్ అవడం తోటి చాలా సీరియస్ గా వర్క్ చేద్దామని వస్తున్న వాళ్ళు మన టీంలో చాలా మంది అయితే ఉన్నారు. కొంతమందికి చేద్దామని ఉన్న లీడ్స్ లేవు, కొంతమంది ఎఫెక్టివ్ గా అంటే లీడ్స్ లేవు కాదు, కరెక్ట్ సీరియస్ గా వర్క్ చేసే పీపుల్ లేరు. ఇంకొంతమంది సీరియస్ గా వర్క్ చేద్దామని వస్తున్నారు, వాళ్ళకి గైడ్ చేసే పీపుల్ లేరు. ఇక్కడ ఈ డెవలప్మెంట్ ఈ స్కిల్స్ అనేది డెవలప్ చేసుకోక చాలా మంది ఇంట్రెస్ట్ గా కమిట్మెంట్ తో వచ్చిన సీరియస్ పీపుల్ మిస్ అవుతున్నారు ఫ్రెండ్స్ అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. నేను చాలా మంది సీరియస్ పీపుల్ మిస్ అయ్యాను, ఎందుకంటే నేను సరిగ్గా అప్రోచ్ అవ్వక. ఆ మిస్టేక్ మీరు చేయకూడదనే ఉద్దేశంతో నేను ఇప్పుడు చెప్తున్నాను. ఓకేనండి. ప్రాస్పెక్ట్ ని ఎప్పుడు కూడా బలవంతంగా కాకుండా అవతల వ్యక్తిని ఐడి ఇచ్చేటప్పుడు కానీ ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు కానీ చాలా వరకు మీరు వాళ్ళకి వాల్యూ యాడ్ చేస్తున్నట్టు మాత్రమే చెప్పండి. ఎప్పుడు కూడా మనం ఇస్తున్నాం ఫ్రెండ్స్, తీసుకోవట్లేదు బాబా అని అస్సలు అనద్దండి. కొంతమంది ఉన్నారనుకోండి, ఎన్ని సార్లు చెప్పినా సరే చాలా బలవంతం చేస్తున్నారు సార్, చాలా నేను చెప్తున్నాను సార్ వినట్లేదు సార్, వాళ్ళని చాలా బతిమాలుతున్నాను సార్ అంటారు. ఆ మాటలు వదిలేండి ఫ్రెండ్స్, బతిమాలద్దు. మన బిజినెస్ ఇచ్చే బిజినెస్, ఇస్తున్నాం, అప్పర్ హ్యాండ్ మనదే. ఎప్పుడు కూడా ఇలా ఉండకూడదు. ఎప్పుడు మనది ఎప్పుడైతే ఇలా ఉన్నదో భగవంతుడు తదాస్తుంటాడని మన ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి మనం చేసే ప్రాసెస్ లో చూసుకుంటే అప్రోచ్ అవ్వడం అంటే మనం లీడ్ ఫైండ్ అవుట్ చేయడం మొదటి స్టెప్ అయితే, ఫిల్టర్ చేయడం రెండో స్టెప్, అన్నిటికన్నా ముఖ్యం క్లోజింగ్. క్లోజింగ్ అవ్వలేదు అంటే కనుక మీరు పెట్టిన ఎఫెక్ట్ అంతా వృధా. బూడిదలో పోసిన పన్నీర్ అంటారు చూడండి, అలా అవుతుంది. అలా కాకుండా ప్రతిదీ కూడా క్లోజ్ అయ్యే విధంగా చూడండి. ఓకే. నెక్స్ట్ ఈ మూడిట్లోనూ నాకు ఇది బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఈ మూడిట్లోనూ ఎవరైతే మాస్టర్ చేస్తారో మీ సక్సెస్ కి ఇంకెవరో ఆపేది ఎవరో లేరు. మనకు చెప్తున్నారు చాలా మంది, మన లీడర్స్ చెప్తున్నారు, ఐఎంసీలో ₹1,00,000 సంపాదించాలని వచ్చాను సార్, 10 లక్షలు సంపాదించడానికి వచ్చాను సార్, ₹1,00,00,000 సంపాదించడానికి వచ్చాను సార్. ఈ మూడిట్లోనూ మాస్టర్ చేయండి. మీ అప్లైనర్స్ ఎవరైతే ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి మీ అప్లైనర్ గా ఉన్నారు, మీ ఇక్కడ జూమ్ లో మాట్లాడడానికి ఉన్న వ్యక్తులు ఎవరంటే కనుక వాళ్ళేనండి. వాళ్ళని మీరు పట్టుకోండి ఫ్రెండ్స్. వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అది మీరు పాటించగలిగితే చాలు ఫ్రెండ్స్, ఇంక వేరే ఏం అక్కర్లేదండి. ఓకే. అయితే ఓకే, నేను కూడా అరైజ్ చేయడం నేర్చుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఒకసారి చూసినందుకు. అయితే ఇప్పుడు దీంట్లో మాస్టర్ అండి చూడండి,
ఇండస్ట్రీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన ఐఎంసీ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏ రకమైన ప్రాబ్లమ్స్? ప్రొడక్ట్ లేదు సార్, నాకు ఈ షాప్ లో కొన్ని ప్రొడక్ట్స్ అందుబాటులో లేదు సార్, నా అప్లైనర్ ఫోన్ తీయట్లేదు సార్, నాకు అందుబాటులో స్టోర్ లేదు సార్. ఇవన్నీ ప్రాబ్లమ్స్. అంటే ఒకటేనండి, నిజం చెప్పాలంటే ఈ 3 స్టెప్స్ లో ఏదో ఒక చోట మీరు సక్సెస్ అవ్వడానికి మిస్ అవుతున్నారు. ఆ వీక్నెస్ ఏంటనేది ఒకసారి పట్టుకోండి ఫ్రెండ్స్, అంతే. ఓకే. అయితే నెక్స్ట్ చూసుకుంటే కనుకండి, ఈ 3 స్టెప్ లో మీరు మాస్టర్ చేయగలిగితే చాలండి, సక్సెస్ అనేది మీ సొంతం అయిపోతుంది ఫ్రెండ్స్. మళ్ళీ స్టక్ అయిపోయింది. ఓకే. ఇఫ్ యూ మాస్టర్ దీస్ త్రీ ఫైండ్ ఫిల్టర్ క్లోజ్, ఆటోమేటిక్ గా దీంట్లో మాస్టర్ చేస్తే మీరు ఆటోమేటిక్ గా సక్సెస్ అనేది మీ సొంతం అవుతుందండి. సో మై ఫ్రెండ్స్ స్టాప్ క్లామింగ్, అంటే ప్రాబ్లం మీద ఫోకస్ పెట్టకండి. మీరు ఏదైతే చేస్తున్నారో మీ ప్రాసెస్ మీద ఫోకస్ పెట్టండి. ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ పెడితే మనం ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడే ఉంటాం. ప్రాసెస్ మీద, సిస్టమ్ మీరు నమ్మగలిగితే సక్సెస్ మీ సొంతం అవుతుందండి. ఓకేనండి. ఇది నేను ఈ రోజు కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం చెప్పాలనుకున్న ఒక పాయింట్. దీంట్లో చూసుకుంటే మీకు దీంట్లో నచ్చిన దాంట్లో ఉంటే తీసుకోండి, నచ్చినది ఏదైనా ఉంటే కనుక వదిలేయండి. ఒకటే, నేను నచ్చిన విషయాలు తీసుకోవాలి, నచ్చినవి పక్కన పెట్టేయాలి. ఓకేనండి. ఇది నేను ఈ రోజు నేను చెప్పే టాపిక్ లో ఫైండ్ ఫిల్టర్ క్లోజ్. ఈ ప్రాసెస్ ని చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్. దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే మన బిజినెస్ లో గ్రోత్ అవ్వడం చాలా చాలా ఈజీ. ఇది నేను తెలుసుకున్న విషయం. ఇప్పుడు అంటే ఇన్ని సంవత్సరాలు పట్టిందండి నాకు అర్థం అవడానికి. కానీ నేను కూడా ఇది వరకు చాలా మందితోటి ఎవరు వస్తే వాళ్ళతో చేసుకుంటూ వెళ్ళిపోయానండి. ఎలా అంటే చెప్తాను నెక్స్ట్ సెషన్ లో. ఇప్పుడు దాకా మీరు విన్నారు కదా, ప్రొడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అయింది, బిజినెస్ లో గ్రోత్ అవ్వాలంటే ఏం చేయాలని తెలుసుకున్నారు.